చెప్పదలుచుకున్నారండి? ఇక్కడ హైదరాబాద్ అండి? హైదరాబాద్ 21 days నుంచి అడుక్కుంటున్నాం, మీరే చూస్తున్నారు. 21 days రిక్వెస్ట్ చేసి ఫైనల్ గా ఒక వీడియో రిజల్ట్ వచ్చింది. అంటే మేము ఇంకా ఎట్లా నమ్ముతాం? అంటే ఒక చిన్న అకౌంటబిలిటీకే మేము నెలలు నెలలు కూర్చోవాల్సి వస్తుందంటే రేపు ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా వస్తాయి. ఇప్పుడు అవన్నిటికీ గవర్నమెంట్ మాకు ఏదైనా చేస్తుంది అని మాకు నమ్మకం రావాలి కదా. ఇప్పుడు పోనీ లేదు, వాళ్ళు ఎట్లాగో సపోర్ట్ చేస్తలేరు, పోనీ ఇంకెవరో చేయడానికి వస్తే వాడు పాకిస్తాన్ నుంచి, వాడు చైనా నుంచి అంటున్నారు. సోనం వాంగ్చుక్ ఇండియా కోసం చాలా చేశాడు. సరే అతన్ని పక్కకు పెడితే వాళ్ళందరినీ పక్కకు పెట్టేద్దాం. పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చిన పొలిటీషియన్స్ అందరినీ పక్కకు పెడితే కామన్ ఫోక్ కూడా ఉంది. నార్మల్ చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. స్కూల్ వదులుకొని పనులు వదులుకొని అందరు వచ్చిండ్రు. వీళ్ళందరూ టెర్రరిస్టులేనా? ఇప్పుడు ఒక్కొక్కడు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అయితే రాలేదు కదా. ఇన్ని రోజులు కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది కదా. అంటే ఒక చిన్న అకౌంటబిలిటీ. అంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో ధర్మేంద్ర ప్రధాన్ తప్ప అంత రెస్పాన్సిబిలిటీ తీసుకునే కేపబిలిటీ ఎవరికి లేదన్న. ఒక్కసారి జరిగింది అంటే అంటాము అవును జరుగుతుందని. ఇది చాలా సార్లు జరిగింది. ఇప్పటికీ ఏదో ఒకటి జరగాలి. లైక్ ఏమైనా రెస్పాన్స్ అని ఇవ్వాలి ఎందుకు జరుగుతుందని. జస్ట్ ఒక వీడియో కోసమే 20 రోజులు కూర్చోవాల్సి వచ్చిందంటే ఇంకా చేంజ్ కోసం ఎన్ని సంవత్సరాలు కూర్చోవాల్సి వస్తుంది మేము? అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా జరిగినాయి ఇవన్నీ అంటే అవును జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ ని తీసేసి బీజేపీని పెట్టినాం. వాళ్ళు ఉన్నప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. ఏమన్నా అంటే అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగితే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అదే మరి ఎప్పుడు జరిగినా క్వశ్చనే చేస్తాము. చేసేదే క్వశ్చన్, మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే అదే చేస్తాము. ఇప్పటికీ కూడా పీస్ఫుల్ గానే అడుగుతున్నారు, ఎవ్వరు కూడా ఏం చేయలేదు. పీస్ఫుల్ గా అడిగితేనే కొడుతున్నారు, బాంబులు వేస్తున్నారు. ఇంకా మేము ఫైట్ చేస్తే ఏం చేస్తారు? డిక్టేటర్షిప్ లాగా వేసేస్తారేమో హిట్లర్ చేసినట్టు. ప్రయత్నం చేస్తారా ఢిల్లీకి వెళ్ళి? సో ఆ ఉద్యమంలో చాలా మంది కూడా మీలాంటి యువత అంతా కూడా అటు పోతే బాగుండు కావచ్చు అని చెప్పి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తాం. అటువంటి ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేసినాము కానీ పంపించలేదు మమ్మల్ని ఇంట్లో. పంపించిన చోటుకి అయితే వచ్చినాము. ఇప్పటికీ మాకు కుదురుతున్నది అయితే చేస్తున్నాం మేము. అంటే ఇది ఎట్లుంది? మీకు కావాలంటే ఇప్పుడు నువ్వు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తేనే నేను దేక్తా, లేకపోతే నేను చూడ అన్నట్ట. అరే ఎందుకు? అంటే బేసిక్ రైట్స్ కోసం కూడా ఇప్పుడు నేను ట్రైన్ టికెట్లు బుక్ చేసుకొని పార్లమెంట్కి వెళ్ళి అన్నా ప్లీజ్ అన్న ఏమైనా చేయన్నా అని అడుకోవాలా? లేదు కదా. సో అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇంత అడగాల్సిన అవసరం రావద్దు. 21 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీకి వెళ్లి మోదీ నివాసం ముంగట ధర్నా చేయడం జరిగింది. సో ఈ ధర్నాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇది ఒక పొలిటికల్ రంగును పూసేటువంటి ఒక ప్రయత్నం. వాళ్ళతో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏమన్నా వేసుకొని మాకు రావాల్సిన జస్టిస్ మాకు కావాలి. ఇక్కడ మేము ఎవరిని సపోర్ట్ చేయం. నాకు వాళ్ళైనా వీళ్ళైనా నిల్చుంటే నిల్చోండి, సపోర్ట్ చేస్తే చేయండి. నాకు ఎవరితో సంబంధం లేదు. మాకు కావాల్సిన జస్టిస్ మాకు ఇవ్వండి అంతే. అక్కడ చాలా మంది మీలాంటి వాళ్ళు అమ్మాయిలు సైతం కూడా చాలా మంది కొట్టండి అవసరమైతుంటే మమ్మల్ని అని చెప్పేసి అంత మొండిగా అట్లా వాళ్ళు అక్కడ ఉండడం చూస్తే ఈ క్వశ్చన్ మరి ఏడుపు వస్తుంది ఏంటిది అసలు అని. అరే ఇండియా గ్రేట్ కంట్రీ, చిన్నప్పటి నుంచి స్కూల్లో మన కంట్రీ ఇది అంత గ్రేట్ కంట్రీ అన్నప్పుడు ఇట్లా బేసిక్ రైట్స్ కోసం కూడా మేము ఎందుకు ఇంత చేయాల్సి వస్తుంది అని బాధ అనిపిస్తుంది. అంటే అడగంగానే చెయ్యొచ్చు కదా. ఇప్పుడు మోడీ అంటాడు స్టూడెంట్స్ యూత్ ఫ్యూచరే, మన యూతే మన ఫ్యూచర్ ఇది అది అని. మరి యూత్ ఏమన్నా అడిగితే రెస్పాన్స్ ఇవ్వాలి కదా. జస్ట్ పొగిడి వదిలేస్తే ఎట్లా? ఏమన్నా చేయాలి కూడా కదా. ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎట్లాంటి ప్రకటన రాకుండానే ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చాలా మంది చేరడం జరిగింది. ఆ ఉద్యమాన్ని అంతా కూడా నీరుగార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఏంటిది భవిష్యత్తు? ఏమన్నా చేయాలని కోరుకుంటాం. మేమేం చేస్తాం? చేసేంత వరకు అట్లానే